హంస ఎప్పుడు వస్తుంది? హంసకి నీకు ఏంటి సంబంధం? హంస నా కూతురు. కూతురా? కూతురు లాంటిదా? అప్రాచుడా, నా సొంత కూతురు. అది సొంత కూతురు అయితే నీ ఇంట్లో ఉండాలి కానీ హాస్టల్కి వచ్చేందుకుంటోంది. అది తెలియకనయ్యా నా బాధంతా. నీ కూతురు సంగతి నీకే తెలియదంటే నువ్వు దరిద్రుడు అనేగా అర్థం. ధనికుండైతే ఎలా ఎందుకుంటాను? ఇలా దానికోసం పడిగాపులు ఎందుకు పడతాను? అంటే డబ్బు కోసం కూతురు మీద ఆధారపడే బడుద్దాయి అన్నమాట. అబ్బా, నువ్వు ఎవరవయ్యా నా ప్రాణాలు తీస్తున్నావు? ఈ హాస్టల్ పాలిటీ బేగాన్ స్ప్రేని, అంటే మగ పురుగు రాకుండా చూసే వాచ్మ్యాన్. అదిగో నా కూతురు వస్తుంది. అమ్మా హంస, ఇల్లు వదిలి చెప్పా చేయకుండా ఇక్కడికి వచ్చావేంటమ్మా? నువ్వు ఏమయ్యావో తెలియక మీ అన్నయ్య వదిన వెతికి వెతికి వెళ్ళిపోయారమ్మా. హంస, నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నా నేను నిన్ను చూడకుండా ఎలా బతకగలను తల్లి? ఇదిగో డబ్బు, ఇదుంటే బతకగలవులే, తీసుకో. అమ్మా, రూపాయలేలే, డాలర్. ఇక నుంచి ప్రతి నెల నేనే పంపిస్తాను. నువ్వు రానక్కర్లేదు, నాకు కనిపించక్కర్లేదు. అమ్మా, అంతసేపు నువ్వు మాట్లాడినా అమ్మాయి నిన్ను నాన్న అనలేదు. ఎందుకని? అసలు నువ్వు కన్న తండ్రివేనా?